అందరు మంచిగా ఉన్నారా? ఈశ్వరప్ప హోమ్ మేకింగ్ సమర్పించు ధూమ్ ధామ్ ముచ్చట. ఇక ముచ్చట్లు షురూ చేద్దాం. అయితే మన అసెంబ్లీలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అనే కార్యం పెట్టుకునే కదా ఈ సర్కారు వాళ్ళు. మన ఉత్తమ్ కుమార్ సారు చాలా ప్రిపేర్ అయిపోయి ఆఖరికి రేవంత్ సార్తోని కీసులాటలు పెట్టుకొని మరి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ను అసెంబ్లీలో పెట్టుకున్నాడు. ఆఖరికైతే ఏమో చెప్తారనుకుంటే గా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ను జోలపాట లెక్క మారిపోయింది. ఆగు. ఆహా, అసెంబ్లీలా ఎంత మంచిగా నిద్రపోతురో చూడు మన గౌరవ సభ్యులు. ఓ దిక్కు మన ఉత్తమ్ కుమార్ సారు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అని చదువుకుంటా పోతుండు. ఇక అందులో ఏం లేదని వాళ్ళకు సమాజ్ అయినట్టున్నది. ఇంకేమున్నది, ఎమ్మెల్యేలకు జోలపాట వాడినట్టు కొట్టింది. సారు మాట్లాడుతుంటే మంచిగా ఆవలింతలు తీసుకుంటా నిద్రపోయారు. ఇక ఈ పార్టీ ఎమ్మెల్యేలు ఏమన్నా తక్కువనా? ముత్తెమంతసేపు ఇట్లా కూసున్నట్టు చేసి ఇదంతా ఉత్తమ ముచ్చట్ని అనుకున్నారో ఏం పాడో గాని ఇక బయటికి పోయి అటు ఇటు తిరుగుకున్నారటనులా. మంత్రులది కూడా గదేతోవా. ఉత్తమ్ సారు ఆయనకు దోషిందేమో చెప్తుంటే ఇక వీళ్ళకు బోరు కొట్టినట్టు అయి ఉండాలి. ఒకళ్ళెనుకో ఒకళ్ళు మెల్లగా ఆడికెళ్ళి లేచిపోయారు. ఇక సీఎం రేవంత్ సార్ రెడ్డి సార్ కు సినిమా అంతా సమజైపోయింది. ఉత్తమ్ సార్ చెప్పే ముచ్చట్లతోని ఇక బయటకి పోయినోళ్లను లోపలికి పిలిచి ఈరం పెట్టుకున్నారు. మంత్రులను ఎమ్మెల్యేలను అసెంబ్లీలో కూర్చోవాలని బతిలాడుతున్నాడట. నిద్రపోతున్న వాళ్ళను మెల్లగా లేపి మొత్తమంతా షాయ్ ఒట్టు తాగన్నా ఈ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇన్నట్టు చేయురని చెప్పుకున్నాడట. మొత్తానికి గిట్ల చెప్తాం గట్ల చెప్తాం, ఇది బయటకు తీస్తాం గది బయటికి తీస్తాం అని ఎన్నో ముచ్చట్లు చెప్పి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అని చెప్పి ఆఖరికి ఉత్తమ ముచ్చట్లతో టైం అంతా ఖరాబ్ చేసిరు కదా అని మీటింగ్ చూసిన జనాలే అంటుర్రు. నిజం చెప్తున్నా, మన రాష్ట్రం మనకు వచ్చినాక 9 ఏళ్ళు మన తెలంగాణ పోలీసులు అంటే ఒక ఇజ్జత్ ఉండేది. తెలంగాణ పోలీసులు అంటే ఒక ఫ్రెండ్లీ పోలీస్ అని పేరు పోయింది. కానీ ఇప్పుడు ఎట్లా అయిందోళ్ళ జనాలకు ఫ్రెండ్లీ పోలీసులు కాదు, కాంగ్రెస్ లీడర్లకు బానిస పోలీసులు అన్నట్టు అయిందని చాలా మందికి అనుమానం కొడుతుందోళ్ళ. అసలు మన పోలీసులు ఉన్నది జనం కోసం కాదు, చేయి పార్టీ లీడర్ల కోసమే కొలువు చేస్తానన్నట్టు అవుతుంది. అంతలా అయితే చూడు మీరు కూడా. అయ్యో చూసినావా, ఈసారు పోలీసు డ్రెస్ వేసుకొని మరి కొసరు వడ్డిస్తున్నారు. ఈసారి ఎవలయ్యా అంటే నల్గొండ జిల్లా నకరేకల్ సీఏ వెంకటేశ్వర్లు సారు. అరే అవంటే మరి సిఐ సార్ అంటే దొంగలను దొరకబట్టాలి గాని గిట్లా సాధులు అట్టుడు వంటలు వండించుడు ఏందంటారా? చేయిపాటి పాలన అంటే ఏమనుకుంటున్నారు మరి? పోలీసు వాళ్ళు అయినా గాని వంట మనుషులు కావాల్సిందే, లీడర్లకు కొసరు వడ్డించవలసిందే. వీళ్ళిద్దరు షేయి పార్టీ లీడర్లే. అగో ఎమ్మెల్యే వేముల వీరేశం సార్ కూడా కూర్చున్నారు కదా చూడురి. ఇయగి సిఐ సారు వరుసలకు పోయి సార్ మటన్, సార్ షుర్వా, సార్ ములుగు బొక్క మొత్తం అంతా అయ్యన్నా సార్ అనుకుంటా తిరుగుతుండు. ఇక వాళ్ళేమో పో ఏం హాలత్ అయింది అనేది అనుకుంటా ఎల్లగొడుతురు. ఇగోగి అక్కడేమో మొత్తం అంతా ఇయ్యానుడితోటే ముక్కలు దేవులాడి మరీ ఎత్తాను. కానీ ఇటు చూడు, ఈ పేరంటంలా ఈ సిఐ సార్ను పట్టుకొని వాళ్ళకైపో వీడికాడికి పో అని కూడా సంపుతురుల్లా పక్క పంటున్నోళ్ళు. ఇక చెప్పు కథ.
ఆయన నిజంగా సీఐనా లేకుంటే కాంగ్రెస్ కార్యకర్తనా లేదంటే ఏంది మరి? అరే పోలీస్ నౌకరు చేసేది నేరాలు ఘోరాలు జరగకుండా చూసేటందుకు, లేకుంటే బకెట్ పట్టుకుని కాంగ్రెస్ లీడర్లకు కొసరు వడ్డించుతందుక? ఇంకోసారి ఇట్లా కొసరు మటన్ వేస్తున్నా తరిక చూసి నకరేకల్లా ఏ దావత్ జరిగినా సార్ చేతిలా మటన్ బకెట్ పెట్టి నువ్వే అందరికి మంచిగా తాను ఈ పని నువ్వే చెయ్యి అని అన్న అంటారు కావచ్చు. నువ్వు గిట్టనే చెప్పుకుంటున్నా సిఐ సార్ పర్ఫార్మెన్స్ చూసిన వాళ్ళు. ఇప్పుడు దొంగలు దుకాణాలల్లా జనాల ఇండ్లల్లా దొంగతనాలు చేస్తే పోలీసులు దొరకబడతారు. మరి పోలీసుల వాళ్ళ ఇంట్లోనే దొంగతనాలు చేస్తే వాళ్ళని ఎవరు దొరకబట్టాలి చెప్పురు మీరే. గిదంతా కాదు కానీ వాళ్ళింట్లో వీరింట్లో దొంగతనాలు చేసి పోలీసులకు దొరుకుటేందుకు డైరెక్ట్ పోలీసుల ఇంట్లోనే లూటీ చేస్తే ఎట్టుంటుంది అనుకున్నారు. పోలీసు ఇంటనే దోపిడీ చేసిరు. ఆగో ఇప్పుడు మనము ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలం కోయిశెల్క ఊళ్ళో ఉన్నామొల్ల. ఇగో గీ ఇంటి అవతారం చూడు. ఓష్ని దర్వాజలు గిర్వాజులు వలగొట్టిరు కదా, బీరువాలున్న బంగారం కూడా మాయమైపోయిందట, పైసలు కూడా పోయినాయట. ఇంతకు ఈ ఇల్లు ఎవరిదో ఎరికేనా? కానిస్టేబుల్ పూజిత మేడం దొల్ల అవ్వంటే పోలీసుల ఇంటినే దోసుకున్నారు దొంగలు. కానిస్టేబుల్ మేడము ఇంటికి తాళమేసి డ్యూటీకి పోయింది. పొద్దుమికి మే పెనిమిటి ఇంటికి వచ్చే వరకల్లా ఇగో ఇంటి అవతారం గిట్లా అయిపోయింది. బీరువా చెక్ చేస్తే బంగారము పైసలు కనబడతలేవట. అగు చూడు ఇంటిని ఎంత ఆగమాగం చేసిర్రో దొంగలు. ఆఖరికి పోలీసుల ఇండ్లను కూడా ఇడిచిపెడతలేరు కదా ఈ ఖమ్మం దొంగలు. ఇప్పుడు కామారెడ్డి కాడికి రారి. ఈడనైతే పెద్ద దొంగల బ్యాచ్ ఉన్నదల్లా. అగజూడు రాత్రిపూట ఎట్లా తిరుగుతుర్రో దొంగలు. మోక చూసుకొని ఇండ్లను దోసుకుంటురు. 2 ఇండ్లను పోతం పెట్టిరట. ఈ దొంగలకు అగ్గిపెట్ట ఏమైందో చెప్తాడు ఈయన రిగి అన్న పాపం. మధ్యాహ్నం మళ్ళీ లంచ్కి అని చెప్పేసి 1:30కి అట్లా మా మేడం గారు డ్యూటీ నుంచి లంచ్కి అని వచ్చేసరికి 2 దొంగలు వచ్చేసి ఇంట్లో లోపల దూరి డోర్ అంతా పగలగొట్టేసి ఇంట్లో ఉన్న బంగారము అండ్ కొంత క్యాష్ని వాళ్ళు తీసుకొని మేడం రాగానే ఆయన గేట్ దుంకేసి వాళ్ళు పారిపోవడం అనేది జరిగింది. వాళ్ళకు ఇప్పుడే సీసీ కెమెరాలో వాళ్ళను ట్రేస్ అవుట్ చేయడం జరిగింది. ఇమీడియట్లీ పోలీసు వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇస్తే వాళ్ళు వచ్చి అన్ని ఫింగర్ ప్రింట్స్ అవన్నీ తీసుకొని వాళ్ళంతా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. ఇక హైదరాబాద్ లో చూడుర్రి, ఇక్కడ కంతిరి దొంగలేమో పేరోలా రాంపల్లి ఎక్స్ రోడ్ కాడ ఉన్న బంగారం దుకాణంలా పట్ట వగటిలి ఇగో గిట్ల హెల్మెట్లు వేసుకొని వచ్చి కత్తులు తుపాకులతో బెదరగొట్టి బంగారం దుకాన్ని లూటి వేసిర్రు. అగో చూడవు వాళ్ళు ఎట్లా దూసుకుపోతుర్రో. ఓరి నాయనో ఏంది అసలు? పగల్లేదు రాత్రి లేదు, పోలీసుల భయం కూడా లేదు. దొంగతనం చేయాలని మెదర్ల కత్తేజాలు ఇగో గిట్ల కత్తులు కటాలు పట్టుకుని గిట్ల దోసుకోబోతుర్రు. వీళ్లకు గింత ధైర్యం ఎట్లొచ్చింది కావచ్చు. మన పోలీసులంటే ఈ దొంగలకు గంతగానం చిన్న సూపు ఎందుకైంది? కథకున వాడెత్తు. ఈ తాగుబోతులకు నా వారెద్దు గిట్ల మోపేరేందో అసలు. తాగితే గాయంతో సోయి ఉండదా? మంచేదో చెడేదో మనం ఏడున్నాం ఏం చేస్తాను గాయంతో తెలియదా? అగో ఒక తాగుబోతు మహారాజుడు డైరెక్ట్ తిరుమల గుడి కాన్నే ఏం చేసిండో. ఇప్పుడు మనము తిరుపతి గోవిందరాజుల స్వామి గుడి కాడున్నామల్ల. స్వామివారి దర్శనం కంటే ముందు అగో గోపురం మీద చూడుర్రి కానస్తుండా.
నువ్వు గిట్ల మోపైనవేంద్రా? వీడు డైరెక్ట్ గుడి గోపురం మీదకే ఎక్కి కూసున్నాడు. ఎందుకంటారా? ఎందుకో వాని కూడా తెలియదు. కుత్కెల్ దాంక దాగినాక ఏడున్నాం ఏం చేస్తానమని గాయంతో సోయి లేకుండా అయింది. గోపురం మీద కూసోని నాకు మందు తాగిపిస్తేనే గోపురం దిగుతా, లేకుంటే దిగనే దిగా. నాకు బ్రాంతి సీస కావాలని డిమాండ్ చేస్తాండోళ్ళ. అసలు ఏందిది? గంత పవిత్రమైన గుడి మీద అసలు మందుబాబు గాని ఎవడు రానిచ్చిండు? ఎక్కుతుంటే చుట్టుముట్టు కావలగష్టోళ్ళు ఏం చేసిర్రు? గిదే సమజైతలేదు. అంటే వాళ్ళు కూడా ఇంకో లోకంలోకి పోయిర్రా ఎట్లా? ఇక అటెన్క ఎట్లనో గట్లా కిందకి దింపిర్రి. ఏమిరా వారి, గోపురం మీదకి ఎక్కి ఫుల్ బాటిల్ అడుగుతావా? గట్లా అడగొచ్చునా? తప్పు కదా అంటే ఏమంటాడో ఇనుర్రి మీరే. ఫుల్ ఇస్తే కానీ తెగనన్నావంట. ఫుల్ ఇస్తే కానీ తెగనన్నావంట. దేవుడిపైకి ఎక్కడ కరెక్ట్ కదా? తప్ప కదా? తప్పుకున్నట్టే కదా? ఆగన్నట ఈయనరా ఫుల్ అడగలేసారు. 90 అడిగిన నేను ఫుల్ అడిగినా అని బద్నం చేయకుర్రని ఉల్టా అంటుండు. ఇగో గిట్లున్నది తిరుపతిల కథ. ఇప్పుడు మనం జంతు ప్రపంచంలోకి అడుగు పెడదాం. ఏమంటారోలా? ఏ జీవి అంటారా? ఈ ముచ్చట చూసి అదేం జీవి, ఏం చేసింది, ఎందుకు వచ్చింది, అటెంకేమైంది ఇవన్నీ అరుచుకొని మరి. మొన్న 31 రాత్రి 10 ఒక గల్లీలా ఇద్దరు మనుషులు నడుచుకుంటా పోతురు కదా. ఏమో ఆలోచించుకుంటా వాళ్ళ వెనక 3 ఆవులు కూడా వస్తున్నాయి. వాళ్ళు నడుచుకుంటూనే పోతుర్రు. కానీ ఆవులు మాత్రం నడిమిట్లనే ఆగిపోయినాయి. ఎందుకై ఉండాలే? అబ్బరి బిడ్డ గుడ్డెలుగు ఆగో వీళ్ళెంబడే ఎట్లా పడ్డదో చూడు. ఒకటే ఊరుకుడు. కానీ ఈడ చిత్రమైన ముచ్చట ఏందంటే ఆడ గుడ్డెలుగు ఉన్నదన్న ముచ్చట ఈ ఆవులకు ముందే ఎరకైంది. అంత సింహ చీకటే ఉండే, కానీ వీటికి మాత్రం అర్థమైనట్టున్నది. అందుకే ఆగిపోయినాయి. కానీ మనుషులకు అంత తెలివి లేదు కదా. వాళ్ళ పోకట వాళ్ళదే. కథం ఇక గుడ్డెలుగు గిట్ల మీదకి వచ్చింది. కథం లగెత్తరో ఆజాము అనుకుంటా వాళ్ళు ఆడికెళ్ళి వారిపోయిర్రు. ఆవులు కూడా వెనకకు మరినాయి. అన్నట్టు ఇది ఏడ జరిగిందో చెప్పలేదు కదా. గా ఉత్తరాఖండ్ రాష్ట్రం రిషికేల్ అన్నట. కానీ ఏ మాట కామాట నేనులా ఏదన్నా ఆపత అత్తందంటే మనుషుల కంటే ముందే జీవాలకు ఎరికేతి అంటారు కదా. ఇగో గిట్లనే కావచ్చు. చూసిరు కదా, గిది ఇవాళ ముచ్చట్లు. మళ్ళీ వచ్చే పారి మంచి మంచి ముచ్చటను పట్టుకనత్తా ఉంటా మరి.